ఈ క్రిస్మస్ పండుగ అనగానే దేవుడు మనుష్యుడిగా ఈ లోకంలోకి రావటమే క్రిస్మస్. అయితే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు, ఏ తారీఖు పుట్టాడు అనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి అది మర్మంగానే ఉంటూ ఉన్నది. అయితే కొంతమంది ముస్లిం సోదరులు ఖురాన్లో రాసిన దాన్ని బట్టి కూడా మనం చూస్తే యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పబడింది అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారంటే ఈసు అల్లాల్ కా కలాల్ హై అంటారు. అంటే యేసుక్రీస్తు మరి అల్లా యొక్క మరి ప్రవక్త అన్నట్టుగా చెప్తారు. కానీ యేసే దేవుడు అనడానికి అనేకమైన సాక్ష్యాలు మన మధ్యలో ఉన్నాయి. చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ మనం చూస్తే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తుని గురించి మరి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడైనా అయితే దేవుని రూపంలో ఇక్కడికి వస్తే ఎవరు కూడా మరి చూడలేరు, తట్టుకోలేరు, భరించలేరు. అందుకని ఆయన తన మహిమను తగ్గించుకొని శరీరమును బట్టి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ని మరొక మాట ఏమంటామంటే మొదటి రాకడ అంటాం. ఎందుకని మొదటి రాకడ అన్నామంటే రెండవ రాకడ కూడా ఉంది అనే కదా అర్థం. అంటే మొదటి రాకడలో ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, శిలువ మరణం పొందాడు, ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు చెప్పిన మాట ఏంటంటే నేను మరలా వస్తాను అని. ఇప్పుడు మొదటి రాకడ క్రిస్మస్గా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం సిద్ధపడాల్సింది రెండవ రాకడ గురించి మనము సిద్ధపడాలి. అయితే ఈ మొదటి రాకడ క్రిస్మస్ గురించి అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రీతిగా ఆయన దేవుడు, అందులో ఎటువంటి సందేహము కూడా లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు కనుక చదివితే ఇంకా మనం చాలా క్లియర్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం నేను చదువుతాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అనగానే ప్రభువైన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మరొక పేరు వాక్యం. ఈ వాక్యము ఎక్కడ? ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు అని బైబిల్లో ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యమైనటువంటి దేవుడు అన్నమాట యేసుక్రీస్తు అయితే ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఏమంటది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తును కనుగొన్నాము. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా శరీరమును బట్టి మనుష్య కుమారుడుగా ఈ లోకములోకి వచ్చిన మొదటి రాకడని క్రిస్మస్ అనుకుంటాం. క్రిస్మస్ ఎప్పుడు జరిగింది, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి మాటను మనం గమనిస్తే మరి చాలామంది బైబిల్ పండితులు, శాస్త్రజ్ఞులు కొంతమంది తేల్చిన మాట ఏంటంటే అప్పటి వరకు కాలమును విభజించినటువంటి పరిస్థితి లేదు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పిలువబడ్డారంటే కాలమును విభజించినట్లుగా చూస్తూ ఉన్నాం. సో క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరి క్రీస్తు
శకము అంటే మొట్టమొదటి సంవత్సరంలో యేసుక్రీస్తు పుట్టాడని చాలామంది మరి పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ 2023 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు పుట్టాడని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే దాని గురించి కూడా కొంతమంది భేదాభిప్రాయం కలిగి ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే చూద్దాం, మనం లూకాసు వార్తలో మనం చూస్తే 2వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏమన్నదంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఆ దినములలో ప్రజా సంఖ్య వ్రాయవలనని రోమా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇప్పుడు భారతదేశంలో మోడీ గారు ఒక ఆజ్ఞ జారీ చేసి అందరినీ జనాభా గణన చేయమన్నారు అనుకోండి, అది అందరూ చేస్తారు కదా. అలాగే అప్పుడు ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కైసరు అందరికీ ఒక ఆజ్ఞ జారీ చేసినట్టే, అందరికి కూడా ప్రజాసంఖ్య వ్రాయాలి అని. ప్రజాసంఖ్య వ్రాయాలి అనేటంటే ఇప్పుడు అది చరిత్రలో ఎక్కడో చోటు ఉంటుంది కదా. ఆ ఎక్కడ ఉందని చరిత్రను తిరిగేస్తే క్రీస్తు పూర్వము 4 సంవత్సరాల క్రిందట, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 2023, 24 దాకా వచ్చినాయి కదా, అంటే 2023 దాకా వచ్చినటువంటి మొదటి సంవత్సరానికి వెనక 4 సంవత్సరాలు, అదే క్రీస్తు పూర్వము అంటాం. అలా క్రీస్తు పూర్వము 4 సంవత్సరాల కిందట ప్రజాసంఖ్య వ్రాయవలనని ఐగుప్తు వలన ఆజ్ఞ అయినది. ఇది చరిత్రలో ఉన్నటువంటి సత్యము. అంటే యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో, అంటే ఈ 2023 వెనక 4 సంవత్సరాలు లెక్కేసుకుంటే 2027 సంవత్సరాల క్రిందట పుట్టాడు. అయితే దీనిని ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నమాట మనం విభజించినా ఎలాగో దీన్ని నిర్ధారించారు అని కనుక మనం చూసినట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయినటువంటి ఆ సంవత్సరం చూస్తే అది క్రీస్తు శకములో ఖచ్చితంగా చరిత్రలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతి. ఆయన గుడ్ ఫ్రైడే రోజు చనిపోతారు. మరి గుడ్ ఫ్రైడే రోజు ఆ తర్వాత ఆదివారం ఈస్టర్ పండుగ మనం జరుపుకుంటాం. చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఆ గుడ్ ఫ్రైడే రోజు ఎప్పుడు వచ్చిందంటే 26వ సంవత్సరం ఏప్రిల్ నెల మరి 4వ తారీఖు. 29వ సంవత్సరంలో మరి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 29వ సంవత్సరంలో ఆయన చనిపోతే 29, 33 ఆయన బతికాడు కదా. కాబట్టి 29 సంవత్సరాలకి 4 సంవత్సరాలు కలుపుకుంటే క్రీస్తు పూర్వము ఆయన 4వ సంవత్సరంలో, అనగా నేటికి 2027 సంవత్సరాల కిందట ఆయన జన్మించాడు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. 29వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. అక్కడి నుంచి ఆయన 33 సంవత్సరాలు బ్రతుకున్నాడు. కాబట్టి వెనక ఒక 4 సంవత్సరాలు, 29 + 4 మరి 33 సంవత్సరాలు. అందుకని నేటికి అంటే 2024వ సంవత్సరము ఈరోజు జరుగుతుంది. దానికి వెనక ఒక 4 సంవత్సరాలు లెక్కేసుకుంటే 2028వ సంవత్సరంలో 28 సంవత్సరాలకు పూర్వము, అనగా క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో ఆయన జన్మించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. అయినా కొంతమంది దీన్ని అంగీకరిస్తారు, అంగీకరించరు. కానీ ఒక విషయం మాత్రము ఏంటంటే స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు జన్మం ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అనే విషయాన్ని ఇప్పటికి కూడా మర్మముగానే మరి పిలువబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఆలోచన. రెండవ రాకడలో కూడా మరి కొంతమంది ఏమని చెప్తారండి, రెండవ రాకడలో కొంతమంది ఏం చెప్తారు, ఎప్పుడు వస్తారని చెప్పేసి శిష్యులు యేసుక్రీస్తుని అడిగితే, కాలములు సమయములు తండ్రి ఆధీనములో ఉన్నవి, కానీ
డేటు ఫలానా అని చెప్పలేను, కానీ రెండవ రాకడకు కొన్ని సూచనలు చెప్తానని చెప్తాడు. ఏమని? అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, వరదలు వస్తాయి, మరి మనుషుల మధ్య ప్రేమ చనిపోతుంది. ఇవన్నీ కూడా సూచనలు మనకు చెప్పినట్లుగా ఆయన మొదటి రాకడలో ఆయన పుట్టినటువంటి విషయంలో కూడా మరి చాలామంది మరి కరెక్ట్గా ఇదని చెప్పలేకపోతున్నారు. అది మర్మమై ఉన్నదని చెప్తున్నారు. కానీ మనకందరూ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే ఆయన పుట్టినటువంటి ఆ బెత్లెహేములో పుట్టాడని మాత్రం మనకి చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయమే. చూద్దాం అది కూడా. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలిలయలోని నజరేతు నుండి యోదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను కనుక తన తొలిచూలు కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, ఇక్కడ గమనించండి. మొదటి నుంచి చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయం. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంటే అప్పటిదాకా ప్రజా సంఖ్య అనేది వ్రాయబడలేదు. మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. అంటే అప్పటిదాకా వీళ్ళు నజరేతులో ఉన్నారు. కారణం ఏంటి? మరియ యొక్క జన్మస్థలము నజరేతు. ఇది ఎక్కడుంది? గలిలయ ప్రాంతంలో ఉన్నది. మరి యేసేపు యొక్క జన్మస్థలము యోదయలోని బెత్లెహేము ప్రాంతం. అయితే అక్కడి నుంచి మరి ఏదో పనుల నిమిత్తమో ఏదో వ్యాపారం చేయాలనో పని చేసుకోవడానికో ఆ బెత్లెహేము నుంచి నజరేతుకు వచ్చాడు. ఆమెకి అక్కడ మరియతో ప్రదానం చేయబడింది. గాబ్రియేల్ దూత వచ్చింది. మరియతో నీవు గర్భవతి కాబోతున్నావు, పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరించబోతున్నావు, యేసు అని పేరు పెడతావు అని చెప్పారు. అయితే ఇక్కడ గమనించండి, అప్పటిదాకా లేనటువంటి ఈ ఆజ్ఞ ఎప్పుడైతే మరియకు ప్రసవ దినములు నిండుతున్నాయో, అనగా 9వ నెల వచ్చింది అనుకుందాం. 9వ నెల వచ్చిన తర్వాత ఆజ్ఞ అయింది కాబట్టి అప్పటి వరకు యేసేపుతో ప్రదానం చేయబడింది కాబట్టి యేసేపు సొంత ఊరైన బెత్లెహేమునకు వెళ్తున్నాడు. కాబట్టి గర్భవతిగా ఉన్నటువంటి మరియను యేసేపు వెంట పెట్టుకొని మరి గలిలయలోని నజరేతు నుండి బెత్లెహేమునకు వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే మనం చూద్దాం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారునికని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఇప్పుడు ప్రసవ దినాలు నిండిని, ఆమె డెలివరీ అయింది. కానీ బెత్లెహేములో డెలివరీ అయిందని చెప్పారే కానీ ఎక్కడ ప్రసవించింది ఆమె ప్లేస్ ఏమని చెప్పారా? ఆ తర్వాత చూస్తే ఎలా ఉంది? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టాను. అంటే ఏంటి? ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు పుట్టాడనేదే ఒక మర్మముగా ఉంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు, కానీ ఎక్కడ పుట్టాడు, ఏ తారీఖు పుట్టాడు అనేది కూడా ఇంతవరకు కూడా స్పష్టమైనటువంటి ఆ మాట ఎక్కడ కూడా కనపడలేదు. అది కూడా మర్మముగానే ఉన్నది. అందుకని మర్మం అన్నటువంటి వాటిని తెలియజేయటానికి దేవుడు ఏం చేశాడంటే
బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాడట. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తి గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. కనుక ఆ మర్మమైనట్టు దాన్ని తెలుసుకోవాలంటే మనుష్య జ్ఞానంతో ఆలోచిస్తే ఆయన పుట్టిన సంవత్సరం కానీ, ఆయన ఎక్కడ పుట్టాడని, ఏ తారీఖు పుట్టాడని ఎవరికి కూడా తెలియదు. కారణం ఏంటంటే అలా తెలిస్తే ఇప్పటికే యెరూషలేము మీద మరి శత్రు దేశాలన్నీ కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే అది యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతం అని, అలాగే మరి దావీదు పట్టణం అని, ఇదంతా తెలుసు కానీ ఎక్కడనేది కూడా చాలా క్లియర్గా తెలియలేదు. ఇందాక మనం చెప్పుకున్న రీతిగా చరిత్రలో మనం గమనిస్తే 29వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ తారీఖు గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోయాడు. అంటే 29వ సంవత్సరంలో వెనక్కి 4 ఏళ్ళంటే ఇందాక మనం అనుకున్న రీతిగా క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టడానికి కారణం ఏంటి? వాళ్ళు నజరేతులో ఉన్నా అక్కడి నుంచి ప్రజా సంఖ్యలో తమ పేరు వ్రాయించుకోవటానికి నజరేతు నుంచి బెత్లెహేములోనికి వచ్చారు. అప్పుడే ఆమెకు ప్రసవ దినములు నిండిని. అప్పుడు ఆమె ఒక కుమారుని కానీ యేసుక్రీస్తు అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కనుక మనం గమనించినట్లయితే మరి అక్కడ ఏ తారీఖు పుట్టారనే దానికి డిసెంబర్ 25 అని మనం అందరం పండుగ చేసుకుంటాం. కానీ చాలామంది ఆ డిసెంబర్ 25 కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటారు. దాని గురించి కనుక మనము కొంచెం మనం ఆలోచన కనుక మనం చేస్తే అక్కడ వీళ్ళందరూ కూడా ఈ బైబిల్ పండితులు అందరూ కలిసి దీనిని 25వ తారీఖు అని నిర్ణయించడానికి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కారణము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేంటంటే మరి ఆ 25వ తేదీ వచ్చినటువంటి సందర్భం కనుక మనం గమనించినట్లయితే అక్కడ గమనించండి, ఆ జకరియా ఎలిజబెత్లకు యోహాను పుట్టాడు. ఆ యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడిగా ఉన్నాడు. ఇది మనకందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ 6 నెలలు పెద్దవాడిగా ఉన్నాడు. అదే మాట మరియా గర్భవతిగా ఉన్నప్పుడు గాబ్రియేలు దూత చెప్పింది. అయితే ఈ మాటని తెలుసుకున్న తర్వాత మరియా తనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎవరైనా కన్యక గర్భవతి అయితే అందరూ నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఆమె మరి ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది కదా. ఎలిజబెత్ గర్భం ఏ పరిస్థితిలో ధరించింది? ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమె గర్భము ధరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఎలిజబెత్ జకరియాలకు కుమారుడు పుట్టేటువంటి సమయంలో మనం గమనిస్తే ఆయన తన యాజక ధర్మము చొప్పున అక్కడ వంతుల వారీగా పనులు చేస్తూ ఉంటే ఈయన 8వ తరగతికి చెందిన అబియా అనేటువంటి తరగతిలో యాజక ధర్మం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అబియా అనేటువంటి ఆ తరగతి ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ నుంచి కనుక ప్రారంభం చేసుకుంటే ప్రతి ఒక్కొక్కళ్ళు 15 రోజుల చొప్పున మరి ఆ యాజక ధర్మం జరిగించాలి. ఈ జకరియా వంతు వచ్చేటప్పటికి ఎప్పుడు వచ్చిందంటే జూలై 1 నుంచి 15 దాకా వచ్చిందని చరిత్ర చెబుతుంది. జూలై 1 నుంచి 15 దాకా వస్తే అక్కడ జూలైలో ఎలిజబెత్ గర్భం ధరిస్తే ఆమెకు 6 నెలలు వచ్చిన తర్వాత మరియమ్మ గర్భం ధరించింది. అప్పుడు ఆ జూలై తర్వాత 6 నెలలు లెక్కేసుకుంటే మనం గమనించినట్లయితే అప్పుడు ఎప్పుడు మార్చిలో ఈమె మరియ గర్భవతి అయినట్టుగా కూడా మరి ప్రజలు శాస్త్రవేత్తలు చెప్పినట్టు చూస్తున్నాం. అక్కడి నుంచి లెక్కేస్తే 9 నెలలు డిసెంబర్ అన్నాం. సో క్రీస్తు పుట్టింది వచ్చి క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో పుట్టాడని, ఈ జకరియా ఎలిజబెత్లకు గర్భం ధరించినటువంటి కాలాన్ని మొదలు పెడితే డిసెంబర్లో యేసుక్రీస్తు పుట్టాడని
ఇంతవరకు చాలా స్పష్టంగా ఉన్నటువంటి మాట. అయితే 25వ తారీఖు అని చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ సమయంలో రోమా ప్రభుత్వాన్ని మరి పరిపాలనిస్తున్నటువంటి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక చక్రవర్తి ఏం చేశారంటే అప్పటి వరకు సూర్యదేవతను ఆరాధన చేసేవాడు. సూర్యదేవతను ఆరాధన అంటే సూర్యుని ఆరాధించేవాడు. అందరూ కూడా ప్రకృతిని ఆరాధించేవాడు. అయితే ఈయన యేసు క్రీస్తును కూర్చున్నటువంటి మరి ఆయన చనిపోవటం ఇవన్నీ తర్వాత విన్న తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మి యేసు క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. కానీ ఒక డేట్ ఇదనేది తెలియలేదు కాబట్టి దీనికి ఏం చేశారంటే అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల నుంచి కొంతమంది బైబిల్ పండితుల్ని బిషప్ని పిలిపించారు. మన దగ్గర నుంచి కూడా కేరళ నుంచి ఒక ఆయన బిషప్ జాన్ గారు వెళ్ళారంట. ఎక్కడికి? ఇటలీకి. ఆ ఇటలీలో మరి కాన్స్టాంటినోపుల్ మరి పరిపాలన చేసేటువంటి సమయంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి క్రీస్తు పుట్టింది ఎప్పుడు అనేది బైబిల్లో ఇదని లేదు కాబట్టి మనం ఒక డేట్ నిర్ణయిద్దామని అనుకున్నారు. ఆ డేట్ నిర్ణయిద్దామంటే అప్పుడు కాన్స్టాంటినోపుల్ అధికారిగా ఉన్నటువంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే మేము సూర్యుడిని మేము ఆరాధిస్తాం. ఎప్పుడు? డిసెంబర్ 25వ తేదీని మేము సూర్యుడిని మేము ఆరాధిస్తాం కాబట్టి ఇప్పుడు సూర్యదేవతని విడిచిపెట్టి యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం కాబట్టి యేసు పుట్టింది డిసెంబర్ 25 ఫిక్స్ చేద్దామని వచ్చినటువంటి బిషప్లు ఆ కాన్స్టాంటినోపుల్ వీళ్ళందరూ కూడా మరి నిర్ణయించినటువంటి తేదీ డిసెంబర్ 25. కాబట్టి ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఏం చేస్తారా చేయలేదని కాదు. దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క జన్మము, పుట్టిన సంవత్సరం అయినా ప్లేస్ అయినా అది పూర్తిగా తెలియకుండా అది మర్మమే ఉన్నది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున ఒక్కొక్క ఆధారాన్ని పట్టుకొని మరి ఆ సమయంలో ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆజ్ఞను పట్టుకొని క్రీస్తు ఏ సంవత్సరంలో పుట్టాడో చెప్పారు. అలాగే ఎలిజబెత్ మరి జకరియా వాళ్ళకు కుమారుడు పుట్టాడు. ఆ సమయంలో దానిని బట్టి ఆధారం చేసుకొని క్రీస్తు డిసెంబర్లో పుట్టి ఉండొచ్చని అప్పుడు వాళ్ళు నిర్ధారించారు. అలాగే కాన్స్టాంటినోపుల్ మిగిలిన వారందరూ కూడా మరి నిర్ణయించిన దాన్ని బట్టి డిసెంబర్ 25 క్రిస్టమస్ జరుపుకుంటున్నామని చెప్పారు. ఇంత చరిత్ర దీనికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతమంది ఆమోదించినటువంటి దీనిని కాదంటానికి వద్దంటానికి మనం ఎవరు? ఎంతపాటి వారు మనం? కనుక ఆ మొదటి రాకడ డిసెంబర్ 25 క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో జరిగినట్లుగా చరిత్రకారులు చెప్పినటువంటి మాట. అయితే ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే యేసుక్రీస్తు జననం గురించి మనం చూసినప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు కనుక మనం చూసినట్లయితే చదువు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపు ఉచితమని చెప్పిరి. ఇక్కడ ఇప్పుడు దాకా మనం బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు. నజరేతులో నుంచి వాళ్ళు వచ్చారు. బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎక్కడో దూరంలో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు మరి తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ఒక గొప్ప దేవుడు పుట్టాడు, ఆయన యూదుల రాజు. మత్తయి సువార్త అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల రాజుగానే అభివర్ణించినట్లుగా ఉంది. యూదుల రాజు అనగానే యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు దగ్గరకు వచ్చి ఇగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అందుకు జనరల్గా మరి అంటే ఏంటి, నక్షత్రం వాళ్ళకి కనిపించింది కానీ వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన దాకా మరలా నక్షత్రం వాళ్ళకి కనపడాల.
అందుకనే వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆ హేరోదు ఏమన్నాడు, యూదుల రాజుగా ఉంది నేను కాకుండా ఇంకొక రాజు పుడతాడా అని ఆలోచించి మీరు ఎక్కడున్నారో వెతకండి, ఆ తర్వాత నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చి ఆయన పూజిస్తానని చెప్తాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానులు హేరోదు ఇంటి నుంచి బయటకు వస్తారో అప్పుడు నక్షత్రం మరల వాడికి కనపడుతుంది. ఆ నక్షత్రం కనపడి యేసు ఎక్కడైతే ఉన్నాడో ఇందాక చెప్పాను కదా, బెత్లెహేములో ఆమె మరి ప్రసవించింది. మరి స్థలం దొరకనందుగా సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టులో పెట్టినట్టు చూస్తాం కదా. ఈ నక్షత్రం ఇప్పుడు జ్ఞానులు తీసుకెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్ళి అప్పటిదాకా ముందు కనిపించింది, ఆ తర్వాత నక్షత్రము జ్ఞానులకు కనిపించలేదు. ఎప్పుడైతే హేరోదు ఇంటిలో నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఈ నక్షత్రము మరి జ్ఞానులకు కనిపించి యేసయ్య ఎక్కడైతే మరి పశువుల తొట్టులో బరుండ పెట్టుబడి ఉన్నాడో అక్కడ వరకు తీసుకెళ్ళి ఆపి యేసుక్రీస్తుని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా, యేసుక్రీస్తు పుట్టిన విధానం చూస్తే మొట్టమొదట మరి తెలియజేయబడింది జ్ఞానులకు తెలియజేయబడింది. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి చూస్తే అక్కడ గొర్రెల కాపర్లకి దేవదూత తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే లూకాసు వార్త, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే తూర్పు దిక్కున కనిపించిన నక్షత్రము యేసుక్రీస్తును గూర్చిన సమాచారం జ్ఞానులకు అందించింది. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు, హేరోదు దగ్గరకు వచ్చారు, తర్వాత యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే సమాచారము గాబ్రియేలు దూత మరి గొర్రెల కాపర్లకు కనిపించి చెప్పిన సమాచారం ఏంటంటే, మీకు ఒక శుభవర్తమానము ఏంటంటే, దావీదు పట్టణంలో మరి యేసుక్రీస్తు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది గుర్తు ఏంటంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆ మాట వినగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ యేసు ప్రభువును చూడటానికి ఈ దేవదూత చెప్పిన ఆనవాలు ప్రకారముగా పొత్తిగుట్టలతో పశువుల తొట్టిలో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని అక్కడికి గొర్రెల కాపర్లు కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఆ తర్వాత వెంటనే, అంటే 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. మనకు తెలిసినటువంటి దీని ప్రకారం జ్ఞానులు వచ్చారు, యేసుక్రీస్తును పూజించారు. అలాగే గొర్రెల కాపర్లు వచ్చారు, యేసుక్రీస్తును పూజించారు. ఈ గొర్రెల కాపరులతో పాటు పరలోకములో ఉన్న సైన్య సమూహము, అనగా పరలోకములో ఉన్నటువంటి దేవుని దూతలు కూడా ఈ గొర్రెల కాపరులతో కలిసి యేసుక్రీస్తుని ఆరాధించి పూజించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు చేసిన పని ఏంటో చూస్తే 15వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 15 చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో చూసాం, ఏ నెలలో పుట్టాడో, ఏ తారీఖు పుట్టాడో మనం గమనించాం. ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడని, ఎక్కడంటే దావీదు పట్టణంలో మరి అక్కడ పశువుల తొట్టులో ఆయన పరులు పెట్టారని గొర్రెల కాపర్లు వచ్చి చూశారు.
దేవదూత తనకు చెప్పిన మాట, యేసుక్రీస్తును గూర్చిన సమాచారాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇతరులకు ప్రచురము చేశారు. ఇప్పుడు మనం కూడా చేయవలసింది ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు ఏ రీతిగా ఆయన్ను మరి ప్రచురం చేశారో మనం కూడా ప్రచురం చేయాలి. ఏమనంటే మొదటి రాకడ అయిపోయింది క్రిస్మస్, ఇప్పుడు మనం ప్రచురం చేయాల్సింది రెండవ రాకడ గురించి మనం ప్రచురం చేయాలి. ఇదిగో ఆయన రాబోతున్నాడు, అనేకమైన సూచనలు మనం చూస్తున్నాం. అయితే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి. అలా ఎత్తబడకపోతే ఇక్కడ 7 సంవత్సరాలు మహాశ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమల కాలంలో ఉండటం ఇంపార్టెంటా, దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడటం ఇంపార్టెంటా? గొర్రెల కాపర్లు చేసిన మొదటి సువార్త పరిచర్యనే ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన రెండవ రాకడ గురించినటువంటి సువార్తను మనము ప్రకటించాలి. కనుక ఆయన యొక్క జన్మ విధానము మరి పుట్టిన ప్రదేశం అంత మర్మమై ఉన్న దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆయా వాక్యాలను బట్టి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా మనం చదవబడిన రీతిగా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి శరీరమును బట్టి నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆయన దేవుడు మనుషుడై వచ్చిందే క్రిస్మస్ పండుగ, అదే మొదటి రాకడ. ఆ రాకడ గురించి మరి జ్ఞానులు తెలుసుకున్నారు, ఆ రాకడ గురించి గొర్రెల కాపర్లు తెలుసుకున్నారు. వారందరూ కూడా ఆ రాకడను గురించి, యేసుక్రీస్తుని గురించి ప్రచురం చేశారు. అదే రాకడ గురించి మనకు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు మనం చేయవలసిన సువార్త పరిచర్య ఏంటంటే ఆయన మొదటి రాకడలో దేవుని కుమారుడు మనిషి కుమారుడిగా వచ్చాడు. ఈ రెండవ రాకడలో దేవుని కుమారుడిగానే పైనుంచి ఆయన వస్తూ ఉన్నాడు. ఈ మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మనం ఎత్తబడిన గుంపులో ఉంటే ఆయనతో పాటు పైకెళ్ళి 7 సంవత్సరాలు పెండ్లి విందులో మనము పాల్గొంటాం. ఆ 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలం వస్తుంది. ఆ శ్రమల కాలంలో మనం ఉండకుండా శ్రమల కాలంలో విడవబడితేనంట జరుగుతున్నటువంటి శ్రమలను బట్టి, ప్రకృతి పరిణామాలను బట్టి వాళ్ళందరూ కూడా కొండల దగ్గరికి వెళ్ళి కొండలతో మొరపెట్టుకుంటారంట. ఏమని? ఆ కొండలారా మమ్మల్ని కప్పండి అని. అంటే కొండ దుప్పట్లాగా వచ్చి మనల్ని కప్పిద్దా అంటే తట్టుకోలేక. చూడండి మరి 2020 సంవత్సరంలో కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు మరి ఒక వైరస్ దక్షిణాఫ్రికాలో వచ్చిందంట. దాన్ని ఏమంటారంటే బ్లడ్ ఐ అంటారంట. అంటే ఒక వైరస్ ఏమవుతుందంటే అది శరీరంలో ప్రవేశించి అన్ని వ్యవస్థలు పాడు చేసిన తర్వాత కంట్లో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం వస్తుందంట. ఇప్పుడు చాలామంది చనిపోయారు, అది కూడా రాబోతూ ఉంది. అలా అర్ధాంతరంగా చనిపోతామేమో, కానీ చనిపోయే ముందు రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడ్డాము. ఇప్పటికి కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మన బంధువులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించేయండి. ఈ ఆగమన కాలం క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటున్నామంటే రెండవ రాకడ గురించి చెప్పవలసిన హెచ్చరిక దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడలో నీవు నేను కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. మనం మాత్రమే ఎత్తబడితే కాదు, మనము మాత్రమే రక్షించబడటం కాదు, కానీ నీ బంధువుల్లో ఎంతమంది ఇంకా దేవుని ఎరగకుండా ఉన్నారు, నీ గ్రామంలో ఎంతమంది దేవుని ఎరగకుండా ఉన్నారు, వారందరికీ ఈ దేవుని సువార్తను ప్రకటించాలి. యేసే దేవుడు అన్న సత్యాన్ని వారికి తెలియచేయాలి. యేసుక్రీస్తును వారు అంగీకరించినట్లుగా నీ ప్రయత్నం నువ్వు చేయి, దేవుడే వారిని ఆకర్షించుకుంటాడు. కనుక రెండవ రాకడ గురించి మనం ప్రచురం చేసే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు బెత్లెహేములోనే పుట్టాలి కాబట్టి నజరేతులో ఉన్నటువంటి మరి యేసేపు మరియలు ప్రజా సంఖ్యలో వ్రాయబట్టడానికి వారు బెత్లెహేము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన పుట్టిన సంవత్సరం క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం అని, పుట్టిన నెల డిసెంబర్ నెల అని, పుట్టిన తేదీ 25వ తేదీ అని కాన్స్టాంటినోపుల్ బైబిల్ పండితులందరూ చెప్పిన ప్రకారం క్రిస్మస్ ఎలాగో జరుపుకుంటున్నామో రెండవ రాకడ కూడా పలానా తారీఖు అని లేదు, కానీ